డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన రద్దయింది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అరకులో పర్యటిస్తున్న పవన్ మన్యం జిల్లా అనంతరం వైజాగ్ లో పర్యటించాల్సి ఉంది. అయితే సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. దాంతో ఆయన వైజాగ్ పర్యటన రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. కురుడి గ్రామ సందర్శన అనంతరం వైజాగ్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి సింగపూర్ వెళతారు పవన్ కళ్యాణ్. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, జ్యోత్స్న, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాతో పాటు విశాఖ జిల్లాలో కూడా పర్యటించాల్సి ఉన్నప్పటికీ కూడా అకస్మాత్తుగా అతని పర్యటన రద్దయింది. ఎందుకంటే పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోనున్న ఒక పాఠశాలలో జరిగిన ప్రమాదంలో అతను గాయాల పాలయ్యారు. దీంతో అది పవన్ కళ్యాణ్ కి కుటుంబం నుంచి వచ్చిన సమాచారం మేరకు అతను వెంటనే ఇక్కడ విశాఖపట్నం పర్యటనని రద్దు చేసుకుని సింగపూర్ ప్రయాణించే అవకాశం అవుతుంది. ప్రస్తుతం సింగపూర్ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన అరకు జిల్లా అల్లూరి జిల్లాలో అరకు ప్రాంతంలో ఏదైతే డుమ్రిగూడ మండలం దగ్గర ఉన్న కురుడి గ్రామంలో కాసేపట్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎందుకంటే మొదటగా గిరిజనులకి మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం అనంతరమే నేను ప్రయాణం అవుతానని చెప్పి పవన్ అక్కడున్న అధికారులకి స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే గతంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళకి నేను ఖచ్చితంగా కురుడి గ్రామానికి వచ్చి మీ అందరితో మాట్లాడతానని చెప్పాను కాబట్టి ఈ తదుపరి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి కురుడి గ్రామానికి వెళ్లి అక్కడ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఆయన తదుపరి అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. విశాఖపట్నం నుంచి సింగపూర్ ప్రయాణం అయ్యేందుకు అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సింగపూర్ మధ్యాహ్నం నుంచి ఆయన వెళ్లిపోతారు. అక్కడ కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటారు. ప్రస్తుతానికైతే ఆయన పర్యటన రద్దు కావడంతో విశాఖపట్నం పర్యటన పూర్తిగా రద్దయింది. ఏదైతే అల్లూరి జిల్లాలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు అవి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రద్దు చేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో వాటిని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కురుడి గ్రామానికి అయితే ఆయన ప్రయాణం అవుతున్నారు. కురుడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఆయన సింగపూర్ కి వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. జ్యోత్స్న. రైట్ అనురాధ.